ప్రియమైన దేవుని పిల్లలారా, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు మనకు ఎంతో ఆదరణనిచ్చే ఒక వాగ్దానం ఇస్తున్నాడు. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనిక్కడ ఉన్నానని అనును. మన జీవితంలో ఎన్నో సందర్భాలలో మనం ఒంటరిగా ఉన్నామనే భావనకు లోనవుతాం. ప్రార్థించినా సమాధానం రావడం లేదని అనిపిస్తుంది. కానీ ఈ వచనం మనకు స్పష్టంగా చెబుతోంది, దేవుడు దూరంగా లేడు, ఆయన మనకు చాలా దగ్గరగా ఉన్నాడు. ఈ వాక్యం అప్పుడు అని ప్రారంభమవుతుంది. అంటే దేవుడు చెప్పిన మార్గంలో నడిచినప్పుడు, న్యాయంగా జీవించినప్పుడు, ఇతరుల బాధలను మన బాధలుగా భావించినప్పుడు, అప్పుడు మన ప్రార్థనలకు ఆయన సమాధానం ఇస్తాడు. కేవలం మాటలతో చేసే ప్రార్థనకే కాదు, జీవన విధానంతో చేసే ప్రార్థనకు దేవుడు స్పందిస్తాడు. మనము పిలిచినప్పుడు యెహోవా ఉత్తరమిచ్చే దేవుడు, మొరపెట్టినప్పుడు నేనిక్కడ ఉన్నాను అని చెప్పే దేవుడు. ఇది ఎంత గొప్ప మాట! మన బాధలో, కన్నీళ్లలో, గందరగోళంలో దేవుడు నేనిక్కడ ఉన్నాను అంటున్నాడు. అంటే ఆయన మనతోనే ఉన్నాడు, మన పరిస్థితిని గమనిస్తున్నాడు, మన వేదనను తెలుసుకుంటున్నాడు. మనకు సమాధానం ఆలస్యమైనా దేవుని సన్నిధి మాత్రం వెంటనే ఉంటుంది. సమాధానం రావడానికి సమయం పట్టవచ్చు, కానీ దేవుడు మన దగ్గరలో ఉండటంలో ఆలస్యం చేయడు. ఆయన సన్నిధే మనకు ధైర్యం, ఆశ, శాంతి. కాబట్టి ప్రియులారా, నేటి సందేశం ఏమిటంటే, ఏ పరిస్థితిలోనైనా దేవుణ్ణి పిలవండి, నిజమైన హృదయంతో మొరపెట్టండి. ఆయన మీకు తప్పకుండా సమాధానం ఇస్తాడు. కనీసం ఈ మాట అయినా మీరు వినిపిస్తారు. భయపడకు, నేనిక్కడ ఉన్నాను. ఆ దేవుని సన్నిధి మీ జీవితాన్ని నింపునుగాక. ఆమేన్. ప్రార్థన. కరుణామయుడైన మా పరలోక తండ్రి, ఈ సమయంలో మేము నీ సన్నిధిలో వినయంతో నిలుచున్నాము. నీవు చెప్పినట్లుగా మేము పిలిచినప్పుడు ఉత్తరమిచ్చే దేవుడు, మేము మొరపెట్టినప్పుడు నేనిక్కడ ఉన్నాను అని చెప్పే ప్రేమగల తండ్రివి. ప్రభువా, మన హృదయాల్లో ఉన్న భయాలను, భారాలను, కన్నీళ్లను నీ ముందు ఉంచుతున్నాము. కొన్ని సమయాల్లో నీవు దూరంగా ఉన్నావని భావించినా, ఈ వాక్యము ద్వారా నీవు మాతో ఉన్నావని మాకు గుర్తు చేసినందుకు మీకు స్తోత్రములు. మా జీవితాలను నీ చిత్తానికి అనుగుణంగా మార్చుము. న్యాయంగా జీవించేందుకు, ప్రేమతో ఇతరులను చూసేందుకు మాకు సహాయం చేయము. మా ప్రార్థనలకు సమాధానం ఇచ్చే దేవుడు అని నమ్మికతో నిన్ను మరింతగా ఆశ్రయించేటట్లు చేయము. ప్రతి కష్టంలోనూ నీ సన్నిధి మాకు ధైర్యంగా ఉండనివ్వుము. నేనిక్కడ ఉన్నాను అనే నీ మాట మా